ఐ విల్ బీ గాట్ జాబ్ అంటే నాకు జాబ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది నెక్స్ట్ మంత్. ఈ నెక్స్ట్ మంత్కి నాకు జాబ్ వచ్చి ఉంటుంది. ఐ విల్ బీ రీచ్డ్ మై హోమ్ అట్ 6 PM టుడే ఈవినింగ్. నేను ఇవాళ ఈవినింగ్ వరకు ఫస్ట్ సపోజ్ మనం ఎక్కడైనా వెళ్ళినాం అనుకోండి, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే హాస్టల్లో ఉన్నప్పుడు మన ఇంటికి వెళ్ళేసరికి నేను ఈ సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటా అట్లా మనం మాట్లాడతాం కదా. సో అట్లా అన్నమాట. అంటే మనము ఫ్యూచర్లో ఈ టైంకి మనము చేసి ఉంటాము, ఆ పని చేసి ఉంటాము, దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ వాచ్ ద మూవీ టుమారో. ఐ విల్ బీ వాచ్ ద మూవీ టుమారో. నేను ఈ టైం రేపు సినిమా చూసి ఉంటాను. హీ విల్ బీ లర్న్ ఇంగ్లీష్ టిల్ నెక్స్ట్ మంత్ వరకు ఇతను ఇంగ్లీష్ మొత్తం చదివేసి మొత్తం నేర్చుకొని ఉంటాడనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హర్ ఫర్ 3 hours. నేను 3 గంటల నుంచి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటాను. ఆమె కోసం 3 గంటలు వెయిట్ చేస్తూ ఉంటాను. When I finish this course, I will have been learning English for 20 years. నేను ఈ కోర్స్ అయిపోయేటప్పటికి నాకు 20 years ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి. అంటే 20 years నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దానిలో ఇదొక కోర్స్, ఈ భాగము అన్నమాట. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇంకా నెక్స్ట్ మిగతా క్లాసెస్ ఈ టెన్స్ను యూజ్ చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ క్లాస్ ఎలా ఉంది కూడా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కూడా చెప్పండి, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.